అందుకో సామానులు. అలాగే ఇదిగో ఆవిరి పాత్ర, అది ఇప్పుడే వద్దు, ఇది ఇస్తా. ఇదిగో ఏంటది? అరటిపండు గుజ్జు. బాబాయ్ కొంచెం నాకు కుటుంబం అంటే గుర్తొచ్చింది. ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు చిన్ననాటి జ్ఞాపకాలు ఒకసారి నెమరు వేసుకుంటున్నా. మా అమ్మమ్మ ఊరిపిండి కుడియాలు పెట్టి అందులో బెల్లం పాకం వేసి ఇంత స్పూన్ ఇస్తే జామ్ అని తినేసేవాడిని. ఎనీహౌ మళ్ళీ ఒకసారి మీ బాబాయ్ హోటల్ కి వచ్చిన తర్వాత నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒకసారి నెమరు వేస్తున్నారు. థ్యాంక్స్ టు బాబాయ్ హోటల్ వన్స్ అగైన్. చిన్నప్పటి వంటకాలు కూడా చేసి చూపిస్తాడు మా బాబాయ్. ఇప్పుడు అరటిపండు కొబ్బరి కుడుములు ఏం బాబాయ్ ఎప్పుడు వినలేదు, కొత్తగా ఉంది. బ్రహ్మాండం. వెయ్యి అరటిపండు గుజ్జు వెయ్యి. ఇది మరగక ముందే వెళ్ళనా? వేసా పర్లేదు, ఏం కదా. వేసుకో. వంట చేసే అలవాటు ఉందా గిరి? నేను అప్పుడప్పుడు బ్యాచులర్గా ఉన్నప్పుడు వంట చేసేవాడిని. ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత నాకు చేయడం రావడం. ఏం చేయాలి బాబాయ్? ఇప్పుడు కలపడమే. ఇదేంది బాబాయ్? వెయ్యి బియ్యం పిండి. బియ్యం పిండి మరుగుతున్న దాంట్లో వేసే బాగా చిదివిన అరటిపండు గుజ్జు, మంచినీళ్ళు, మెల్లగా వరిపిండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ పండి ఒక ఉండలాగా రావాలి. స్లోగా. పెద్ద అనుభవం లేదు గిరికి. అప్పుడప్పుడు వంటింట్లోకి వెళ్తారు. అప్పుడప్పుడు ఆగ్నేయంలో ఉందా వాయువ్యంలో ఉందా వంటిల్లు? మూలాల గురించి అడిగితే మూలాలు మర్చిపోతాం మేము, కానీ అట్లా కాదు. బాబాయ్ ఇంకా వేయాలనా? సరిపోతుందా? కొంచెం సరిపోద్ది. అది బేస్ వస్తుంది అనమాట మనకి. ఇది పట్టుకొని కలపండి ఇలా. గెస్ట్కు పని చెప్తా నేను. పర్లేదు. ఇక బెల్లం తర్వాత అటు పిమ్మట కొబ్బరి కూరు, కొబ్బరి పొడి, యాలకుల పొడి, మంచి సువాసన. పొయ్యి కట్టేసి బాగా కలపండి. పొయ్యి కట్టేసా బాగా కలపండి. అబ్బాయి పెళ్ళయిందా నీకు? స్టిల్ బ్యాచులరా? సిగ్గుపడుతున్నావు? కొంచెం సంబంధాలు అవి వస్తున్నాయా? గిరి మీ జీవితంలో వీడు కలిపి ముద్ద చేస్తుంటాడు. ఇది చాలా టైం పడుతుంది. ఈ లోపల బాబాయ్ షడ్రుచుల్లో 6 రుచులు ఉన్నాయి కదా. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం. షడ్రుచులు. మీరు ఒక రుచి ఏమైనా మధురం, తీపి, చేదు అనుభవం వీడు చెప్పాడు. పాపం ఒక మధురానుభూతి. సరే ఈ లోపు నేను ఉండాలి చేయమంటావా? చెయ్యి. మీరు టచ్ చేయండి సార్. పళ్ళని తీసుకో, పొయ్యి మీద పెట్టే పొయ్యి వెలిగించాయి. మీరు వెలిగించండి. నేను వెలిగిస్తాను. కరిచండి. ఒక మధురమైన అనుభూతి. నాకు ప్రతిరోజు ఒక మధురమైన అనుభూతి. అదే నేను ఇందాక చెప్తున్నాను. చాలా మంది మనుషులు ఈశ్వరం అంటూ బతుకుతా ఉంటారు. కొంతమంది పుట్టుకతోనే వృద్ధులు అని శ్రీశ్రీ కూడా చెప్పాడు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఏంది నా జీవితం ఇలా కాలిపోయింది అని. వాళ్ళకి ఉన్న పాజిటివ్ విషయాలు చెప్పరు, నెగిటివే ఆలోచిస్తారు ఎక్కువ మంది. మీరు మాత్రం చాలా డైలీ మధురమైన జీవితం అంటే ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక మంచి అనుభూతిని పంచుకోండి. అంటే నాకు ఈ సెటప్, బాబాయ్, అబ్బాయి, ఈ ఉండ్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కువ వస్తున్నాయి నాకు. సో నాకు ఈ టీవీ రాత్రి 7 గంటలకు చూసేవాళ్ళం. అప్పట్లో మంచాలు వేసుకొని 6 బయట టీవీ చూసేవాళ్ళం. పక్కింట్లోకి వెళ్ళి కూడా టీవీ చూసే రోజులు. ఆ టైంలో ఈ టీవీ, ఉషా కిరణాలు ఇలాంటివి వచ్చినప్పుడు నేను ఇమాజినేషన్ చేసుకుని, ఇందాక చెప్పాను కదా నాకు గమ్యం తెలుసు కానీ రోడ్డు తెలియదు. పాజిటివ్ వైబ్రేషన్స్. నేను ఇందులోకి ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అన్నది అప్పటి నుంచి కళ్ళకు అనేవాడిని. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రోజు సీరియల్ ద్వారా నాకు నిజమైనవి. ప్రతిరోజు నేను పొద్దున్న బ్రష్ చేసిన తర్వాత టీవీ ఆన్ చేసుకుని ఈ రోజు నా ఎపిసోడ్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, అది రోజు మా పేరెంట్స్ నన్ను చూస్తూ ఉంటారు. ఈవినింగ్ నాకు కాల్ చేస్తారు 7:30కి. షర్ట్ బాగుంది నాన్న, ఇది బాగుందని వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు డైలీ. ఎలాంటి కల్మషం లేక న్యాచురల్. ఎందుకంటే తల్లి తండ్రి చిన్నప్పటి నుంచి కన్నానో ఆ కళలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. నేను ఎంత సంపాదించానది కాదు, ప్రేక్షకులకు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, గుడికి వెళ్ళినా, గోపురంకి వెళ్ళినా, ఒక మార్కెట్కి వెళ్ళినా అందరూ ఆడియన్స్ గుర్తుపడుతున్నారు బికాస్ ఆఫ్ నాకు ఈ ఛానల్ ద్వారా. సో అందుకోసం నాకు అది ప్రతిరోజు తీపి జ్ఞాపకమే బాబాయ్. వెరీ ఇంటెలిజెంట్. సూపర్ సార్. చాలా సంతోషం. ఇది కాకుండా జీవితంలో ఇంకా ఏదైనా ఒక మధురమైన సన్నివేశం ఏమైనా ఉందా? మీరు చెప్పండి బాబాయ్. ఇప్పుడు మొదలు పెట్టినట్టు రేపటిదాకా అది నా కోసం షార్ట్ కట్ లో చెప్పండి. నాకు తెలుసు మా హార్ట్ 45 ఏళ్ళు వెనుక కూతాడు. ఆ కాలేజ్ రోజులు చెప్తాడు, చెప్తాడు. మనం ఏదైనా సరే ఒక మినిమం 30 years వెనక్కి వెళ్ళాల్సింది. వెళ్ళండి బాబాయ్. ఇది ఎంతసేపు పెట్టాలి? 10-15 నిమిషాలు వదిలేయండి. అరటిపండు, కొబ్బరి కుడుములు ఆఫ్ చేయాలా?
రెండు మంచి సాంప్రదాయకమైన వంటలు బాబాయ్. పటకారతో అరిటాకు పరిచిన పింగాణి పాత్రలోకి మార్చండి. మామూలుగా మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. మంచివాళ్ళు కూడా ఉంటారు, అబ్బాయి లాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు. బంగారం, మా బంగారు కొండవాడు. దీనికి ప్రతీకగా మనం ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం. అవును. ఇటు రండి ఒకసారి, అది పట్టుకుని. నెయ్యి వాడితేనే పండగకి పరిపూర్ణత. మన ఆహారంలో కొంచెం నెయ్యి తగిలిందంటే ఆ రోజు పండగ అని అర్థం. సో కాస్త నెయ్యి వేసేస్తే అదొక సంతృప్తి. ముందుగా గిన్నె పెట్టి కొన్ని నీళ్లు పోసుకొని అందులోనే అరటిపండు గుజ్జు కూడా వేసి బాగా మరిగించి అందులోనే వరిపిండి, బెల్లం కూడా వేసి తురిమిన పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఉండలుగా చేసుకొని ఆవిరి పాత్రలో పెట్టి 10 నిమిషాలు ఆవిరి పట్టించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసుకుంటే అరటిపండు కొబ్బరి కుడుములు రెడీ.